మంచిర్యాల జిల్లాలోని ఆదివాసీ కుటుంబాల సంక్షేమమే పోలీస్ ధ్యేయంగా వారికి అండగా ఉంటామని మంచిర్యాల డీసీపీ భాస్కర్ అన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ మాదారం పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సాపూర్ గ్రామంలో తాండూరు సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో రాబిన్ హుడ్ ఆర్మీ హైదరాబాద్ సోమ్యాన్ వారి సహకారంతో కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమంలో భాగంగా పోలీసు మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 3 ఇంక్లైన్ 5 ఇంక్లైన్ అలాగే నర్సాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గూడెంలకు చెందిన 365 కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబం 5 కిలోల బియ్యం, 5 కిలోల గోధుమ పిండి, 2 కిలోల పప్పును అందజేశారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ పోలీసులు ప్రజల కోసమే పనిచేస్తున్నారన్నారు. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల ప్రజలతో పోలీసు అనుసంధానంగా ఉండడం, అలాగే వారికి విద్య, వైద్య సదుపాయాలు అదేవిధంగా చేస్తూ వారు ముందుకు వెళ్లేలాగా అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఎన్నో సౌకర్యాలు మెరుగుపడ్డాయని తెలిపారు. గిరిజనుల శ్రేయస్సుకు పోలీసులు ఎప్పుడూ కృషి చేస్తారన్నారు. అనంతరం ఆదివాసీ గిరిజనులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ, తాండూరు సర్కిల్ ఇన్స్పెక్టర్, మాదారం ఎస్ఐ, తాండూరు ఎస్ఐ, కన్నెపల్లి ఎస్ఐ, భీమిలి ఎస్ఐ, రాబిన్ హుడ్ ఆర్మీ హైదరాబాద్ సంబంధించిన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఒక మంచి కార్యక్రమం ప్రజలకు అవసరం ఉన్న వారికి అన్నార్థులకు వారి యొక్క సంతృప్తికరంగా ఉంచడం కోసం ఈ నిత్యావసరాల సరుకుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా హైదరాబాద్ రాబిన్ హుడ్ ఆర్మీ ఒక నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, వీళ్ళు స్నోమ్యాన్ అనే సంస్థ వాళ్ళ సహాయంతో ఇక్కడికి వచ్చి ఈ మారుమూల ప్రాంతంలో ఇక్కడ అవసరమైన వారికి ఎవరైతే నిజంగా అవసరం ఉన్నదో వాళ్ళకే అందించి వాళ్ళ ముఖంలో ఆనందం చూడడానికి వచ్చిన రాబిన్ హుడ్ ఆర్మీ ప్రతినిధులు రమేష్ గారికి, వారి యొక్క మిగతా ఆర్గనైజర్స్, వాలంటీర్స్కు ఎక్కడో స్నోమ్యాన్ అనే ఆర్గనైజేషన్ పెట్టుకొని వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ కొంత లాభాన్ని గడించి ప్రజలకు సేవ చేయాలనే మంచి దృక్పథంతో ఉండి వాళ్ళు ఈ రాబిన్ హుడ్ ఆర్మీని వారధిగా చేసుకొని రమేష్ గారి పరిచయంతో తాండూరు సిఐ కుమారస్వామి వీళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి ఈ ప్రాంతంలో వాళ్ళకు అత్యవసరం ఉన్నది, వీళ్ళకు మనం సేవ చేస్తే మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో కుమార్ రమేష్ గారికి చెప్పడం, ఆ స్నోమ్యాన్ సంస్థ వాళ్ళు ఇక్కడికి మనకి నిత్యావసర వస్తువులు పంపించడం చాలా ఆనందము. ప్రత్యేకంగా స్నోమ్యాన్ ఆర్గనైజేషన్ని, రాబిన్ హుడ్ ఆర్గనైజేషన్ వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ముఖ్యంగా మంచిర్యాల జిల్లా ఒకప్పుడు పారిశ్రామిక ప్రాంతము, సింగరేణి బొగ్గు గనులున్న ప్రాంతము, ఆదివాసులు మూలవాసులు అడవులు ఉన్న ప్రాంతము, పచ్చని ప్రాంతం. ఈ కాలంలో అభివృద్ధి చెందుతుంది, చాలామంది అవకాశాలు వినియోగించుకుంటున్నారు. నిన్న మొన్న మనం పేపర్లో చూసినట్లయితే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలలో గతంలో 2-3 నెలల కింద చూస్తే పోలీసు ఉద్యోగాలలో కూడా ఈ జిల్లా వాసులు ఎంతోమంది ఎన్నిక కావడము, ఉద్యోగంలో ఉండడము జరిగింది. కానీ ఇంకా కొంచెం బాధాకరం ఏంటంటే ఆదివాసులైన ఈ గిరిజన ప్రజలు చదువుని కేవలము 10వ 12వ వరకు చావడము, తర్వాత ఇదే గూడెలలో గ్రామాలలోనే ఉండి ఉన్నత చదువులు చదవకపోవడము, లేకపోతే ఉద్యోగంలోకి వెళ్ళకపోవడం అనేది బాధాకరము. ముఖ్యంగా మన తలాపున్నే సింగరేణి గనులున్నాయి, అందులో అవసరం ఉండే నైపుణ్యం గల ఉద్యోగాలు ఉన్నాయి. కానీ ఇంకా చాలామంది ఆ నైపుణ్యం లేకపోవడం వల్ల కేవలం కాపలాదారుగానో సెక్యూరిటీ గార్డుగానో ఉంటున్నారు. ఇక్కడ గ్రామ పెద్ద రవీందర్ రెడ్డి గారు అడిగినట్టు మేము కలెక్టర్ గారితో నేను లాస్ట్ టైం కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అంటే వృత్తి శిక్షణ కేంద్రాలు ఐటీఐ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా ప్రఖ్యాతమైన టాటా కంపెనీ వాళ్ళతోటి రాష్ట్ర ప్రభుత్వము
ఒప్పందం చేసుకుంది. దానిలో భాగంగా మంచిర్యాలలో కూడా ఒక మంచి ట్రైనింగ్ సెంటర్ ఉంది. కాబట్టి ఎవరైతే యువత ఉద్యోగాలు కావాలని ఉన్నారో మా పోలీస్ స్టేషన్లో మాదారం ఎస్ఐ గారికి చెప్తున్నాను, తాండూరు సిఐ గారికి చెప్తున్నాను, మీరు విలేజ్లో నేమ్స్ కలెక్ట్ చేసుకోండి. వాళ్లకు చదువుకొని ఉంటే చాలు, ఏ నైపుణ్యం లేకపోయినా ఖచ్చితంగా వాళ్ళని మంచిర్యాలలో 3 నెలలు విత్తు భోజన సదుపాయంతో పని నేర్పుతారు. పని నేర్పిన తర్వాత వాళ్ళు సింగరేణిలో ఓబీ దాంట్లో కానీ, సింగరేణి కంపెనీ కానీ, ఇంకా ఏదైనా కంపెనీలో వాళ్ళు ఎక్కడ ఫిట్ అవుతారో అక్కడ మినిమం 15,000 ఉద్యోగంతో మనం పెట్టించే అవకాశం ఉంది. ఇది కలెక్టర్ గారితో లాస్ట్ టైం కూడా మేము డిస్కషన్ చేసినాము. వాస్తవానికి మన జిల్లాకు ఫండ్స్ కూడా ఉన్నాయి, శిక్షణ ఇచ్చి ఉద్యోగం ఇస్తారు. కాబట్టి దానికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఊరును వదిలేయాలనే మనసు రావాలి. ఊరును వదిలేయాలనే మనసు వస్తే చదువుకుంటావు, చదువుతో పాటు పని నేర్చుకుంటావు, డబ్బులు కూడా వస్తాయి. కాబట్టి ఉద్యోగాలకు ఇబ్బంది లేదు, పని నేర్చుకునే తత్వం రావాలి. మీరు అందరూ పోలీస్ అధికారులు దాన్ని దృష్టిలో పెట్టుకొని నేమ్స్ ఇచ్చేస్తే నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను, మీకు ట్రైనింగ్ ఇప్పించి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం.